జీడిపప్పు ఎగ్ కర్రీ కోసం అండి. జీడిపప్పు అట్లా అరకప్పు తీసుకోండి. 3 ఎగ్స్, మీకు కావాలంటే ఇంకొక ఎగ్ ఎక్కువ వేసుకోవచ్చు. ఉల్లిపాయలు, అల్లం పేస్ట్, పుచ్చపప్పు, కొత్తిమీర, కరివేపాకు. జీడిపప్పు కడిగి ఒక నైట్ అంతా ఇలా నానబెట్టుకోవాలండి. బాగా మెత్తగా అయిపోవాలి జీడిపప్పు. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇలా వేపుకోవాలి. అల్లం పేస్ట్ వేసి వేపుకోవాలండి. జీడిపప్పు వేసుకొని జీడిపప్పు మునిగేలా నీళ్ళు పోసుకొని జీడిపప్పు మెత్తబడిన తర్వాత అప్పుడు ఎగ్స్ కొట్టేసుకోవాలి. దీంట్లో ఉల్లిపాయ వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకొని తిప్పుకోవాలండి. మీకు ఇది లాంగ్ వీడియో వస్తుందండి, కింద లింక్ ఇస్తాము చూడండి, ఇంకా డీటెయిల్గా వస్తుంది మీకు లాంగ్ వీడియోలో. చూడండి, జీడిపప్పు ఉడికిన తర్వాత ఇందులో ఎగ్ కొట్టేసి ఉప్పు, కారం వేసుకొని కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మీకు మొత్తం లాంగ్ వీడియోలో ఇంకా డీటెయిల్గా వచ్చింది చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.